హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎందుకు కోరుకుంటున్నానంటే చెప్పనండి, మీరు బాగుంటేనే కదండి నేను పెట్టే రెసిపీ మీరు చూస్తారు. మీరు చూస్తేనే కదండి నన్ను లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అందుకని మీరు ఎప్పుడు కూడా బాగుండాలని నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు నేను ఏం వండుదాం అనుకుంటున్నానండి, ఇదిగోండి కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్ వాటర్లో వేయకపోతే కలర్ మారిపోతాయి, మీకైతే తెలుసు కదండి. ఇక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నాను. గుడ్లు అయితే వేగించేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. తర్వాత ఎగ్స్ ఫ్రై చేయడానికి అనమాట అండి. తర్వాత కొంచెం కారం వేసాను, కొద్దిగా ఎంతో కాదండి కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఎగ్స్ వేసేస్తున్నానండి. ఇవైతే గట్టితో కలపెట్టుకోకుండా లోపల పూర్ణాలు ఉంటాయి కదండి, అవి అయితే వచ్చేస్తాయి. గట్టితో తిప్పొద్దండి. మనం ఏంటంటే జస్ట్ క్లాత్ పట్టుకుని ఇలా 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 అందాం. క్లాత్ పట్టుకుని ఇలా అందాం, సరిపోతాయి. ఫ్రై అవనిద్దామండి. చూడండి, అదిగో చక్కగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన గుడ్లని పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఇంకో బౌల్ పెట్టాను. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుందాం. తక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఆ గుడ్లు ఫ్రై చేసిన తర్వాత ఇందులో వేసేస్తాం కదా. ఇదిగోండి ఉల్లిపాయ టమాటా ముక్కలు ఫ్రై అవుతున్నాయి. టమాటాలు కూడా ఇప్పుడు ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే మనకేంటంటే బాగా మెత్తగా ఫ్రై అయిపోతాయి, లేకపోతే లైట్గా ముక్కల్లాగానే ఉండిపోతాయి. అందుకని ఇప్పుడే వేసేసాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఆగుదామండి. మళ్ళీ చూద్దాం ఫ్రై అవునాయి లేదో ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే వంకాయ ముక్కలు కూడా కడిగి పెట్టుకున్నాం కదండి ముందుగా, ఇవి కూడా వేసేసుకుందాం. వంకాయతో గుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాం. సరే అయితే చూద్దామండి. చూడండి ఫ్రై అయితే అయిపోయింది. చూడండి వంకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం అండి, కొద్దిగా సాల్ట్, ఇందాక పసుపు వేసుకున్నాం కదండి ఎగ్స్ వేసేటప్పుడు. ఇది ఎగ్స్ పక్కకు తీసేసానండి. ఇది ఇందులో ఆయిల్ ఉంది కదండి, ఇది మనం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆయిల్ ఇలా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అది మళ్ళీ సపరేట్గా పెట్టినా బాగా స్మెల్ వచ్చేది. అందుకే నేను ఇందాక కర్రీలో తక్కువ ఆయిల్ వేసాను. నేను ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు తక్కువ ఆయిల్ వేసాను, ఎందుకంటే ఈ ఆయిల్ ఉన్నది అనేసి, ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అనేసి అలా చేశానండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుని మూత
మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుదామండి. ఒకసారి చూద్దామండి 2 నిమిషాల తర్వాత ఎలా ఉన్నదో కర్రీ అయితే. ఇదిగో చూడండి దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ వేసేసుకుందాం. పైన కొత్తిమీర వేసాను. తర్వాత ఇదిగోండి మసాలా వేస్తున్నాను. కొద్దిగా శనగల్లో నూరు పెట్టుకున్నాను మసాలా కొద్దిగా వేసాను. ఒక 2 నిమిషాలు అలా ఉంచుదామండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఇదిగో చూడండి వంకాయ కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా వండండి, టేస్ట్ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను.